హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫోక్ సాంగ్ ఛానల్ చూస్తున్న వారందరికీ మరొక్కసారి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. శివగోకరం సినిమా కథ ఎపిసోడ్ 3లోకి వెళ్దాం. ఇంద్ర, సిద్ధ నాకు ఓపిక నశించింది, దీన్ని మన ఫామ్ హౌస్కు తీసుకురా అని చెప్పి ఇంద్ర పోలీసుల వైపు చూడగానే పోలీసులు భయంతో పక్కకు తప్పుకుంటారు. సిద్ధ కలెక్టర్ రేవతిని బలవంతంగా ఇంద్ర ఫామ్ హౌస్కు తీసుకెళ్తారు. ఫామ్ హౌస్లో ఉన్న కలెక్టర్ రేవతి దగ్గరికి ఇంద్ర రాగానే కలెక్టర్ రేవతి, ఇంద్ర దగ్గరికి రావద్దు అంటూ అక్కడ ఉన్న కత్తి తీసుకొని, నేను చావడానికైనా వెనకాడను, కానీ నిన్ను మాత్రం నా ఒంటిని తాకనీయను అంటుంది కలెక్టర్ రేవతి. ఇంద్ర రేవతి దగ్గరికి వస్తుంటాడు. దగ్గరకు వస్తున్న ఇంద్రను చూసి రేవతి కత్తితో పొడుచుకోబోతుంది. ఇంద్ర వెంటనే రేవతి చెయ్యి పట్టుకొని, నిన్ను అంత ఈజీగా చావనీయను, నా గురించి తెలిసి కూడా నా యుగోని టచ్ చేసిన నిన్ను నా కోరిక తీర్చుకొని అప్పుడు నిన్ను పైలోకానికి పంపిస్తాను అని కలెక్టర్ రేవతిని ఇంద్ర బలవంతంగా తన కోరిక తీర్చుకొని కలెక్టర్ రేవతిని యాక్సిడెంట్ చేయించి చంపిస్తాడు. ఆ తర్వాత ఇంద్ర స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తుండగా తన అన్న మినిస్టర్ జగపతి దగ్గర నుండి ఫోన్ కాల్ వస్తుంది. ఇంద్ర ఫోన్ లిఫ్ట్ చేయగానే మినిస్టర్ జగపతి, ఇంద్ర నేను చెప్పేది జాగ్రత్తగా విను అని ఇంజనీర్ సత్యమూర్తి చెప్పింది మొత్తం ఇంద్రకు చెబుతాడు. చెప్పి ఇంద్ర మన మనసులో శివగోకారం ఊరి శివారులో బోరు వేసిన చోటుకు పంపించి అక్కడ భూములు ఎవరో తెలుసుకొని రమ్మను అని ఇంద్రకు మినిస్టర్ జగపతి చెబుతాడు. ఇంద్ర వెంటనే తన అనుచరులను పిలిచి శివగోకారం ఊరి శివారులో కొత్తగా బోరు వేసిన చోటుకు వెళ్ళి ఆ భూములు ఎవరో తెలుసుకొని రమ్మని తన అనుచరులను పంపిస్తాడు. అక్కడి నుండి శివగోకారం వెళ్ళిన ఇంద్ర అనుచరులు శివగోకారం ఊరి శివారులో రంగయ్య బోరులో మోటార్ దింపుతుండగా అక్కడికి వెళ్ళి రంగయ్యతో ఇంద్ర అనుచరులు మాట కలిపి, అవును పెద్ద మనిషి, ఇక్కడ ఉన్న ఈ భూమి అంతా నీదేనా అని అడగగా రంగయ్య వారికి అంతా వివరంగా చెబుతాడు. రంగయ్య చెప్పింది విని ఇంద్ర దగ్గరకు వచ్చి రైతు రంగయ్య చెప్పింది ఇంద్రకు చెబుతారు. ఇంద్ర వెంటనే తన అన్న మినిస్టర్కు ఫోన్ చేయిస్తాడు. ఇంద్ర దగ్గర నుండి ఫోన్ కాల్ రావడం చూసిన మినిస్టర్ జగపతి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు ఇంద్ర అనగానే, ఇంద్ర మన మనుషులు శివగోకారం ఊరిలో ఉన్న భూముల గురించి తెలుసుకొని వచ్చారు అని చెప్పగానే మినిస్టర్ జగపతి, చెప్పు ఇంద్ర ఆ భూములు ఎవరివి, త్వరగా చెప్పు అని ఆతృత అడుగుతాడు. ఇంద్ర ఆ భూములు ఆ ఊరి గ్రామ పంచాయతీకి సంబంధించి గవర్నమెంట్ భూములని తేలింది ఇంద్ర అనగానే ఒక్క నిమిషం మినిస్టర్ నోట మాట రావడం ఆగిపోయింది. ఆ భూములు ఎలాగైనా తన సొంతం చేసుకోవాలి అనుకుని, ఇంద్ర నేను ఢిల్లీ వెళుతున్నాను, వారం రోజుల్లో తిరిగి వస్తాను, ఆ ఊరి ప్రెసిడెంట్ ఎవరో తెలుసుకో, నేను వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి వెళ్ళి కలుద్దాం అని ఇంద్రకు చెబుతాడు. ఇంద్ర సరే అని చెప్పగానే శివగోకారం ఊరి ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం శివగోకారం ఊరి ప్రెసిడెంట్ ఆ ఊరిలో ఉన్న వీరభద్రుడికి పూజ చేసి జాతర ప్రారంభించాలి. ఇక్కడే హీరోయిన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. శివగోకారం ఊరి ప్రెసిడెంట్ హీరో చిరంజీవి, ఇతని పేరు శివశంకర వరప్రసాద్. వీరభద్రుడి విగ్రహం దగ్గర పూజ చేయడానికి శివశంకర వరప్రసాద్ తన భార్య శైలజ, బామ్మ జానకమ్మ, సీతారామశాస్త్రి, రంగుల ప్రతాప్, కావలికారు సీనయ్య, వీరితో పాటు కొంతమంది ఊరి పెద్దలు, ఊరిలో ప్రజలు వీరభద్రుడికి పూజ చేసి ఊరి ప్రెసిడెంట్ జాతర ప్రారంభిస్తాడు. జాతర ప్రారంభించిన ప్రెసిడెంట్ను తన భార్యను ఊరి ప్రజలు జాతరలోకి తీసుకెళ్ళి అక్కడ ఒక పాట, శివశంకర వరప్రసాద్ గారి బామ్మ జానకమ్మ ఆ పాట అయిపోతుండగానే ఈ జంటను ఊహించుకొని గతంలోకి వెళుతుంది.